గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీషా నెంబర్ 1059. ఈరోజు మన డైలీ మనీషాలోని రెగ్యులర్ మార్కెట్ అప్డేట్స్, రిజల్ట్స్తో పాటు కొన్ని ఇంట్రెస్టింగ్ కంపెనీస్ గురించి, కొన్ని నాట్ సో ఇంట్రెస్టింగ్ కంపెనీస్ బట్ చాలామంది ఇంట్రెస్టింగ్ కంపెనీస్ అనుకుని వాటి ట్రాప్లో పడిపోతున్నారు. వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ డిఎంఎస్. ముందుగా ఈరోజు మార్కెట్ అప్డేట్ చూసినట్టయితే యాక్చువల్లీ మీకు మేజర్ ఇండెక్సెస్ రెండు కూడా నెగిటివ్ లో కనబడుతున్నా కూడా మీ పోర్ట్ఫోలియోస్ చాలా వరకు పాజిటివ్ లో ఉంటాయి. ఎందుకంటే మిడ్ క్యాప్ ఇండెక్స్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ రెండు కూడా ఈరోజు సెషన్ లో పాజిటివ్ గా క్లోజ్ అయ్యి మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే లాస్ట్ 2 to 3 years గా మన మెజారిటీ ఆఫ్ ద డిఫెన్స్ కంపెనీస్ లోని మ్యాసివ్ ర్యాలీ చూసాం కదా. సో మోస్ట్ ఆఫ్ ద డిఫెన్స్ కంపెనీస్ అన్ని కూడా బాగా పెరుగుతున్నా కూడా దెర్ ఇస్ వన్ కంపెనీ స్టాక్ ప్రైస్ పరంగా మనకి పెద్దగా ర్యాలీ అయితే కనబడలేదు. ఆ కంపెనీ పేరు DCX సిస్టమ్స్. దానికి రీజన్ అంటే కంపెనీ బ్యాడా అంటే నో, కంపెనీ పరంగా దే ఆర్ నాట్ బ్యాడ్. కంపెనీకి ఇన్ఫ్యాక్ట్ ఇంటర్నేషనల్ ఆర్డర్స్ చాలా మంచి ఆర్డర్ బుక్ కూడా ఉన్నది, వీళ్ళు సప్లైస్ కూడా చేస్తున్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ స్టాక్ పార్టిసిపేట్ చేయకపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే వీళ్ళు మార్జిన్స్ చూసినట్టయితే మీకు కంటిన్యూస్గా వీళ్ళ మార్జిన్స్లో ప్రెషర్ కనబడుతుంది. ఏదైతే రా మెటీరియల్ ప్రైజులు పెరిగాయో, సో ఆ రా మెటీరియల్ ప్రైజులు పెరిగింది వీళ్ళ క్లయింట్కి వీళ్ళు పాస్ ఆన్ చేయాలి. బట్ ప్రాబ్లం ఏంటంటే ఈ కంపెనీకి ఉన్న క్లయింట్స్లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ క్లయింట్ ఇజ్రాయెల్ బేస్డ్ డిఫెన్స్ కంపెనీ. ఇజ్రాయెల్ బేస్డ్ డిఫెన్స్ కంపెనీ ఏదైతే ఉన్నదో వీళ్ళకి సప్లై చేస్తున్నారు. అండ్ ప్రజెంట్ రా మెటీరియల్ కాస్ట్లు ఏవైతే పెరిగాయో లాస్ట్ 1.5 yearగా వీళ్ళకున్న అగ్రిమెంట్ ఏంటంటే ఎప్పుడైతే ఆ కాస్ట్లు పెరిగితే ఆ కాస్ట్ని కస్టమర్కి పాస్ ఆన్ చేయొచ్చు అన్నమాట. ఇజ్రాయెల్లోని వార్ జరుగుతుంది కదా. సో ఈ వార్ జరగడం వల్ల వీళ్ళకి ఏవైతే కాస్ట్లు పెరిగాయి దాని రిలేటెడ్ కస్టమర్తో కూర్చుని అది కస్టమర్తో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ కాస్ట్ ఎస్కలేషన్ జరగాల్సి ఉన్నది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇజ్రాయెల్ ట్రావెల్ చేయడం అయితే కష్టం, వార్ జరుగుతుంది కాబట్టి వీళ్ళు ఆ 1-on-1 మీటింగ్ ఏదైతే ఉన్నదో అది అవ్వకపోవడం వల్ల ఆ మార్జిన్ ప్రెషర్ అంతా వీళ్ళ నెంబర్స్లోనే కనబడుతుంది. మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే వన్స్ ఇజ్రాయెల్లోని ఇష్యూస్ అన్నీ కూడా సార్ట్అవుట్ అయిపోయి వీళ్ళు ట్రావెల్ చేయగలిగే సిచ్యువేషన్ అరైజ్ అయినట్టయితే వీళ్ళు క్లయింట్తో కూర్చుని దాని రిలేటెడ్గా మొత్తం బిల్స్ అవి చూపించినట్టయితే వీళ్ళకి ఆ డబ్బులు అయితే వచ్చేసి అది కంపెనీ డబ్బులే అని చెప్పి లాస్ట్ కాన్ఫరెన్స్ కాల్ అయితే చెప్పారు. హోప్ఫుల్లీ ఇజ్రాయెల్ రిలేటెడ్ కాన్ఫ్లిక్ట్ త్వరలో సార్ట్అవుట్ అవుతుంది అని అయితే అనుకుందాం. సార్ట్అవుట్ అయినట్టయితే మాత్రం ఈ కంపెనీకి రావాల్సిన అడిషనల్ డబ్బులు అయితే ఒకే క్వార్టర్లో వచ్చే ఆస్కారం అయితే ఉన్నది. దిస్ ఈజ్ వన్ థింగ్ విచ్ యూ గైస్ నీడ్ టు అబ్జర్వ్ అన్నమాట. సో ఈ కంపెనీ పరంగా ఈ కంపెనీకి సేమ్ అదే ఇజ్రాయెల్ బేస్డ్ కంపెనీ దగ్గర నుంచి ఆర్డర్స్ వచ్చినట్టుగైతే వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ అయితే రిలీజ్ చేశారు. ఈ ఆర్డర్లో భాగంగా వీళ్ళు CAWS యాంటీనా అండ్ అలాగే వైర్ హార్నెసింగ్ రిలేటెడ్గా మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. హోప్ఫుల్లీ ఇజ్రాయెల్ నుంచి కంపెనీ దగ్గర నుంచి ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. సో ఇష్యూ కూడా సాల్వ్ అయినట్టయితే మాత్రం డెఫినెట్లీ ఈ కంపెనీ పరంగా చాలా మంచి పాజిటివ్గా చూడొచ్చు. ఎందుకంటే మిగిలిన డిఫెన్స్ కంపెనీస్ అన్ని కూడా మ్యాసివ్ ర్యాలీ చూసినప్పుడు ఈ కంపెనీ పెద్దగా పర్ఫామ్ అయితే చేయలేదు. కంపెనీ పరంగా మాట్లాడుకుంటే వీళ్ళకి మంచి క్లయింట్ బేస్ ఉన్నది, ఇంటర్నేషనల్ ఆర్డర్ బుక్ ఉన్నది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి హోప్ఫుల్లీ ఇష్యూస్ సాల్వ్ అయితే మాత్రం డెఫినెట్లీ స్టాక్ పరంగా కూడా అది మనం పాజిటివ్గా చూడొచ్చు. ఇది మాత్రమే కాదు, ఇన్ఫ్యాక్ట్ నేను మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి స్పీచ్ తర్వాత యాక్చువల్లీ మన ఇండియన్ డిఫెన్స్ కంపెనీస్ ఏవైతే అవన్నీ కూడా ఈరోజు మన మార్కెట్లో చాలా బాగా పర్ఫామ్ చేశాయి కదా. ఇన్ఫ్యాక్ట్ మన ప్రైమ్ మినిస్టర్ స్పీచ్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సేల్స్ పిచ్ అయిపోయింది మన డిఫెన్స్ కంపెనీస్కి అయితే. ఎందుకంటే ఇండిజినియస్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఏదైతే మనం మ్యానుఫ్యాక్చర్ చేసాం వాటి యొక్క క్యాపబిలిటీస్ రిలేటెడ్గా ఆయన మాట్లాడేసరికి దెన్ గ్లోబల్లీ కూడా దాని రిలేటెడ్గా మెసేజ్ అయితే పాస్ అవుతుంది కదా. ఆల్రెడీ మనం డిఫెన్స్ రిలేటెడ్గా ఎక్స్పోర్ట్స్ మీద అయితే ఫోకస్ చేస్తాం. దానికి తోడు ఇలాంటి కాన్ఫ్లిక్ట్ ఎదురవడం, ఆ కాన్ఫ్లిక్ట్లో మన ఇండిజినియస్ ప్రొడక్ట్స్ని యూజ్ చేయడం అండ్ వాటితో సక్సెస్ సాధించడం ఏదైతుందో డెఫినెట్లీ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ మెసేజ్ అయితే గ్లోబల్ కంట్రీస్ అన్నిటికి రీచ్ అవుతుంది. సో ఇది మన డిఫెన్స్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బూస్ట్ కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే డిఫెన్స్ కంపెనీస్ రిలేటెడ్గా ఏది పడితే అది ఎలా ఏ వాల్యుయేషన్లో పడితే ఆ వాల్యుయేషన్ అయితే కొనేయకండి. ఎందుకంటే ఇట్స్ ఎ లంపీ బిజినెస్. సో ఎంతైతే మనకి షార్ట్ టర్మ్లో ర్యాలీస్ అవుతాయో అంతే వాలటాలిటీ కూడా ఉంటుంది. సో నన్ను పర్సనల్లీ అడిగినట్టయితే డిఫెన్స్ రిలేటెడ్ ఫోకస్ చేసినట్టయితే మీరు ఎలాంటి కంపెనీస్ మీద ఫోకస్ చేయాలంటే ఏ కంపెనీస్ దగ్గర అయితే టెక్నాలజీ ఎడ్జ్ ఉంటుందో సో అలాంటి కంపెనీస్ మీద ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. అలా కాకుండా కమోడైజ్ ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీస్ ఏవైతే ఉంటే వాటి రిలేటెడ్గా మీకు ఓవరాల్గా సెక్టర్ రిలేటెడ్ పాజిటివ్ మూమెంటం ఉన్నది కాబట్టి అన్ని స్టాక్స్ పెరుగుతున్నాయి. కానీ దే డోంట్ ఎంజాయ్ గుడ్ మార్జిన్స్ అన్నమాట. ఎందుకంటే కమోడైజ్ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నట్టయితే కాంపిటీషన్ ఈజీగా వచ్చేస్తుంది కదా. వేరే ఎవరి దగ్గర అయితే ఆ యూనిక్ ప్రొడక్ట్స్ తయారు చేసే క్యాపబిలిటీ ఉంటుందో అలాంటి కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే మాత్రం లాంగ్ టర్మ్ మంచి వెల్త్ క్రియేషన్ అయితే ఈ డిఫెన్స్ కంపెనీస్లో మనం చూడొచ్చు. డెఫినెట్లీ నేను మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి స్టేట్మెంట్ ఏదైతే ఉన్నదో అది మన ఇండియన్ డిఫెన్స్ కంపెనీస్కి ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్గా చాలా మంచి బూస్ట్ అయితే తీసుకొస్తుంది. అండ్ మీలో ఎవరైనా డిఫెన్స్ కంపెనీస్ రిలేటెడ్గా ఫర్దర్గా రీసెర్చ్ చేయాలనుకున్నట్టయితే మీకు ఒక షీట్ ఇప్పుడు నా స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, ఆ షీట్ అయితే మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత షేర్ చేస్తాను, మీకు అది హెల్ప్ఫుల్ అవుతుంది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే కేఫిన్టెక్లో వన్ ఆఫ్ ద
లార్జెస్ట్ స్టేక్ హోల్డర్ అయిన జనరల్ అట్లాంటిక్ సింగపూర్ ఏదైతే ఉన్నదో వాళ్ళ దగ్గర ఉన్న స్టేక్లోని 6.9% స్టేక్ని ఈరోజు బ్లాక్ డీల్ ద్వారా సెల్ చేయబోతున్నట్టుగా నేను నైట్ అప్డేట్స్ అయితే వచ్చాయి. అండ్ ఈరోజు ఆ ట్రాన్సాక్షన్ అయితే జరిగినట్టుగా మనకు కనబడుతుంది. సో ఈరోజు ఓవరాల్గా 6.9% స్టేక్ మాత్రమే కాకుండా KFintechలో 10% స్టేక్ చేంజ్ ఆఫ్ హ్యాండ్స్ జరిగినట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. మోస్ట్లీ ఈ జనరల్ అట్లాంటిక్ సెల్ చేసిన స్టేక్ ఏదైతే ఉన్నదో మెజారిటీ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అయితే ఎక్వైర్ చేస్తుంటాయి. ఎందుకంటే KFintech ఇస్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ బిజినెస్. యాక్చువల్లీ చాలామంది ఇన్వెస్టర్స్ ఇలాంటి బిజినెస్ని ఇంట్రెస్ట్ చూపించారు, కానీ ఇవేంటంటే లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో యాడ్ చేసుకునే టైప్ కంపెనీస్ అన్నమాట. క్యాష్ జనరేటింగ్ బిజినెసెస్, అసెట్ లైట్ బిజినెస్ మోడల్. అండ్ ఎడిషనల్లీ KFintech మీరు రీసెంట్గా ట్రాక్ చేశారు లేదో, ట్రాక్ చేయనట్టయితే చదవడానికి ప్రయత్నించండి. వీళ్ళు మన దగ్గర RTA సర్వీసెస్ మాత్రమే కాకుండా వీళ్ళు ఇంటర్నేషనల్ కూడా ఎక్స్పాండ్ చేస్తున్నారు. రీసెంట్గా వీళ్ళు సింగపూర్కి చెందిన ఎసెంట్ ఫండ్ సర్వీసెస్ అనే కంపెనీలోని మెజారిటీ ఆఫ్ ద స్టేక్ ఎక్వైర్ చేశారు. దీని ద్వారా వీళ్ళు ఇంటర్నేషనల్లీ ఈ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నారు. సో వీళ్ళు RTA సర్వీసెస్ మన ఇండియాలో బాగా గ్రో అవుతుంది. అంటే మన ఇండియాలో ఉన్న అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అన్ని బాగా గ్రో అవుతున్నాయి, వాళ్ళ ఈఎమ్స్ గ్రో అవుతున్నాయి, దానివల్ల వీళ్ళ రెవెన్యూస్ ఇక్కడ గ్రో అవుతాయి. అండ్ ఇది మాత్రమే కాకుండా వీళ్ళ దగ్గర ఉన్న క్యాష్ ఏదైతే ఉన్నదో, బికాస్ ఇట్స్ క్యాష్ జనరేటింగ్ బిజినెస్ కాబట్టి ఆ క్యాష్ని వీళ్ళు ఇంటర్నేషనల్ ఎక్స్పాన్షన్స్ కోసం అయితే యూజ్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది, విచ్ ఈస్ రియలీ గుడ్ థింగ్ మేనేజ్మెంట్ చేస్తున్నారు. స్టాక్ పరంగా మనం చూసినట్టయితే మాత్రం ఈ కరెక్షన్లోని 1641 రూపీస్ నుంచి 1060 రూపీస్కి అయితే కరెక్ట్ అయింది, విచ్ ఈస్ గుడ్ కరెక్షన్. ఎందుకంటే ఇలాంటి బిజినెసెస్ జనరల్లీ మనకి అంత స్టీప్ కరెక్షన్స్ రేర్గా మనకి కంప్లీట్ మార్కెట్లో ఇలాంటి నెగిటివ్ సెంటిమెంట్స్ ఉన్నప్పుడు తప్పించి దొరకమాట. ఎవరైనా కూడా అంటే మంచి క్యాష్ జనరేటింగ్ బిజినెస్ని లాంగ్ టర్మ్ యాడ్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డెఫినెట్లీ దిస్ ఈస్ వన్ కంపెనీ యూ కెన్ స్టడీ. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఎస్ బ్యాంక్లోని SMBC స్టేక్ పర్చేస్ రిలేటెడ్గా మీరు అందరూ ఈ అప్డేట్ని అయితే ట్రాక్ చేస్తున్నారు కదా. దీని రిలేటెడ్గా ఎస్ బ్యాంక్ ఒక CEO తను వ్యూని షేర్ చేశారు. ఇది మాత్రమే కాకుండా నాకు పర్సనలీ ఒక వ్యూ అయితే ఉన్నది, దాని గురించి కూడా మీకు ఈరోజు షేర్ చేయబోతున్నాను. ఈయన చెప్తున్నారంటే ఎస్ బ్యాంక్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ జర్నీలోని SMBC సిగ్నిఫికెంట్ రోల్ అయితే ప్లే చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ SMBC ఇండియన్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ మీద చాలా బుల్లిష్గా ఉన్నట్టుగా, అండ్ ఈ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉన్నదో కరెంట్ ఇయర్ సెకండ్ క్వార్టర్ కల్లా కంప్లీట్ చేస్తాం అని చెప్పి అయితే చెప్తున్నారు. అండ్ ఈ పార్ట్నర్షిప్ ఏదైతే ఉన్నదో వీళ్ళకి ఇన్కమ్ సైడ్ లోని లెండింగ్ ఆపర్చునిటీస్ అండ్ అలాగే ఫీ బేస్డ్ బిజినెస్ ని గ్రో చేయడానికి అయితే హెల్ప్ఫుల్ అవుతుందని అయితే మెన్షన్ చేస్తున్నారు. సిగేస్ డెఫినెట్లీ ఎస్ బ్యాంక్ పరంగా ఈ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉన్నదో అది మనం చాలా పాజిటివ్ గా తీసుకోవచ్చు. ఎందుకు పాజిటివ్ గా తీసుకోవచ్చు అంటే ఎస్ బ్యాంక్ లోని మన మిగిలిన బ్యాంక్స్ అన్ని కూడా ఏవైతే స్టేక్ హోల్డ్ చేస్తున్నాయో అది ఫోర్స్ఫుల్ ట్రాన్సాక్షన్. ఆ బ్యాంక్స్ అన్నిటిని ఎస్ బ్యాంక్ ని కాపాడడం గురించి అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రెషర్ పెట్టి వాళ్ళ చేత పర్చేస్ చేయించారు. సో వాళ్ళకి ఎస్ బ్యాంక్ ఒక గ్రోత్ రిలేటెడ్ గా ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. నో ఆ బ్యాంక్స్ అన్ని కూడా వాళ్ళ స్టేక్ ని ఒక సింగిల్ ఎంటిటీకి సెల్ చేస్తున్నట్టయితే నో ఈ సింగిల్ ఎంటిటీ ఏదైతే పర్చేస్ చేస్తుందో వాళ్ళకి డెఫినెట్లీ ఈ బ్యాంక్ ని గ్రో చేయడానికి అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ ఇది మాత్రమే కాదు, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ షేర్ చేస్తాను. సో నేను పర్సనలీ రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ లో వర్క్ చేస్తున్నప్పుడు రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ వాజ్ ఏ ఇండియన్ ప్రమోటెడ్ ఎంటిటీ, వెరస్ ఇందులోని నిప్పాన్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ జపనీస్ ప్రమోటర్స్ ఎప్పుడైతే స్టేక్ పర్చేస్ చేశారో యాక్చువల్లీ జపనీస్ వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ విజన్ డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది అన్నమాట. వాళ్ళంతా కూడా వెరీ వెరీ లాంగ్ టర్మ్ ఆలోచిస్తారు. మనం యాక్చువల్లీ లాంగ్ టర్మ్ గురించి ఆలోచిస్తాం, షార్ట్ టర్మ్ గురించి ఆలోచిస్తాం, వేరే వాళ్ళ విజన్ కంప్లీట్లీ లాంగ్ టర్మ్ గురించి ఆలోచిస్తారు. సో వాళ్ళు ఎంటైర్ కంపెనీని బిజినెస్ ని ట్రాన్స్ఫార్మ్ చేసేస్తారు అన్నమాట. అది నేను పర్సనలీ అయితే నిపాన్ లో ఎక్స్పీరియన్స్ చేశాను. సిమిలర్లీ మెజారిటీ ఆఫ్ ది జపనీస్ ఫైనాన్షియల్ ఎంటిటీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళ స్ట్రాటజీస్ అన్ని సిమిలర్ లైన్స్ లో ఉంటాయి కాబట్టి ఎస్ బ్యాంక్ ఒక ఫ్యూచర్ రిలేటెడ్ గా కూడా ఈ ట్రాన్సాక్షన్ అయిపోయి వాళ్ళందరూ కూడా బోర్డులోకి వచ్చిన తర్వాత సిగ్నిఫికెంట్ చేంజెస్ అయితే తీసుకొస్తారని యాంటిసిపేట్ చేయొచ్చు. సో స్టాక్ పరంగా అండ్ అలాగే షేర్ హోల్డర్స్ పరంగా ఇది చాలా మంచి పాజిటివ్ అప్డేట్ గా నేను చూస్తాను. కాకపోతే స్టాక్ ప్రైస్ పరంగా వెంటనే మ్యాజిక్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే నేను ఇక్కడ చెప్పాను కదా, జపనీస్ ఆలోచన అంతా కూడా వెరీ వెరీ లాంగ్ టర్మ్ ఉంటుంది. వాళ్ళు 50 years 100 years గురించి మాట్లాడుతుంటారు అన్నమాట, రాదర్ దెన్ 2 years 3 years గురించి. సో వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత బోర్డులో పొజిషన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు ట్రాన్స్ఫర్మేషన్ అయితే చేస్తారు. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి టైం అది పడుతుంది కదా. సేమ్ థింగ్ అగైన్ నేను ఏదైతే నిపాన్ లో చూసానో వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 5-6 years పైన పట్టింది ట్రాన్స్ఫర్మేషన్ కి. బట్ ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత వాళ్ళు ఏవైతే చేంజెస్ తీసుకొచ్చారో దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ బిజినెస్ అన్నమాట లాంగ్ టర్మ్ పరంగా. అండ్ నిపాన్ అసెట్ మేనేజ్మెంట్ ఒక రీసెంట్ గ్రోత్ లోని వాళ్ళు తీసుకొచ్చిన చేంజెస్ అయితే మనకు క్లియర్లీ రిఫ్లెక్ట్ అవుతాయి. సేమ్ థింగ్ మనం ఎస్ బ్యాంక్ పరంగా కూడా యాంటిసిపేట్ చేయొచ్చు. కాకపోతే ఎవరైతే లాంగ్ టర్మ్ షేర్ హోల్డర్స్ ఉంటారో యూ కెన్ సెలబ్రేట్, బట్ ఎవరైనా షార్ట్ టర్మ్ గురించి ఆలోచిస్తే మాత్రం షార్ట్ టర్మ్ లోని డోంట్ ఎక్స్పెక్ట్ మ్యాజిక్.
మన నెక్స్ట్ అప్డేట్ చూసే ముందు గైస్ ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ జెన్సాల్ ఇంజనీరింగ్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ కంపెనీ యొక్క ఫ్రాడ్ ప్రమోటర్స్ అన్మోల్ జగ్గి అండ్ పునీత్ జగ్గి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎండి అండ్ హోల్ టైమ్ డైరెక్టర్ పొజిషన్స్ నుంచి రిజైన్ చేసినట్టుగా ఎక్స్చేంజ్ ఫైలింగ్ అయితే రిలీజ్ చేశారు. ఈ అప్డేట్తో యాక్చువల్లీ స్టాక్లో ఈరోజు పాజిటివ్ రియాక్షన్ అయితే కనబడింది. చాలామంది అంటే ఎప్పుడైతే ఇలాంటి స్టాక్స్ బాగా పడినప్పుడు రివర్స్ అయినప్పుడు వాటిని ఆపర్చునిటీ అనుకుని బై చేయడానికి ట్రై చేస్తుంటారు. ఎస్పెషల్లీ మార్కెట్లో కొత్తగా వచ్చిన చిన్న ఇన్వెస్టర్లు అందరూ కూడా. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ ఫ్రాడ్ ప్రమోటర్స్, వాళ్ళు రిజైన్ చేశారు. కానీ వాళ్ళు రిజైన్ చేసినంత మాత్రాన బిజినెస్ అయితే రివైవ్ అయిపోదు కదా. ఓకే, సో ఆ రిస్క్ అయితే ఉన్నది కాబట్టి వీ నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్గా. ఎస్ డెఫినెట్లీ ఎవరైతే ఈ స్టాక్లో లాక్ అయిపోయిన ఇన్వెస్టర్లు ఉంటారో వాళ్ళకి ఒక ఎగ్జిట్ ఆప్షన్ అయితే దొరికింది. బట్ ఎవరైనా కూడా కొత్తగా ఆపర్చునిటీ అనుకుని చెప్పి బై చేయడానికి ట్రై చేసినట్టయితే మాత్రం ఈరోజు యాక్చువల్లీ వాల్యూమ్ పరంగా బయింగ్ ఆర్డర్స్ పరంగా చూసినట్టయితే మాత్రం చాలామంది రీటైల్ ఇన్వెస్టర్స్ ఒక ఇంట్రెస్ట్ కనబడుతున్నట్టుగా అయితే అనిపిస్తుంది. బట్ మన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఒకసారి అలర్ట్ చేద్దాం, కేర్ఫుల్గా ఉంటారు. ఎందుకంటే ప్రీవియస్గా కూడా చాలామంది ఇలా తెలియక ఇలాంటి స్టాక్స్లో చేతులు కాల్చుకున్నారు. ఎస్ బ్యాంక్ కేసు అవ్వచ్చు, లేకపోతే డిహెచ్ఎఫ్ఎల్ కేసు అవ్వచ్చు, ఇలాంటి స్టాక్స్ చాలానే ఉన్నాయి. అవి పడి ఎప్పుడైతే ఒకసారి కొన్ని సెషన్స్లో రికవరీ కనబడతాయి, దాంతో చాలామంది వాటిని ఆపర్చునిటీ అనుకుని చెప్పి కొంటుంటారు అండ్ వాటిలో ఇరుక్కుపోతుంటారు. మనకి ఫ్యూచర్ రీటైల్ గ్రూప్ ఉన్నది, సో ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి బీ కేర్ఫుల్ గైస్. ప్రమోటర్స్ రిజైన్ చేశారు. ఎస్ కంపెనీ పరంగా దట్స్ గుడ్, బట్ యాజ్ ఏ స్టేక్ హోల్డర్ పరంగా నాకు నెంబర్స్ రివైవ్ అయినప్పుడు, బిజినెస్ గ్రో అయినప్పుడే కదా వెల్త్ క్రియేషన్ జరుగుతుంది. బిజినెస్ పరంగా ఏమైనా రివైవల్ అవుతుందా? వాళ్ళిద్దరు రిజైన్ చేసినంత మాత్రం ఇమీడియట్గా అవ్వదు కాబట్టి లెట్స్ స్టే అవే ఫ్రమ్ సచ్ స్టాక్స్. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మన ఇండియన్ గవర్నమెంట్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కి ఒక ప్రపోజల్ అయితే పంపించారు. యుఎస్ మన మీద ఏదైతే ఇంపోజ్ చేసిన టారిఫ్స్ ఉన్నాయో దానికి రిటాలియేటరీ టారిఫ్స్ కింద యుఎస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుని అల్యూమినియం, స్టీల్ అండ్ అలాగే వాటి డెరివేటివ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మన కన్సెషన్స్ ఏవైతే ఆఫర్ చేస్తున్నామో ఆ కన్సెషన్స్ ని సస్పెండ్ చేసినట్టుగా ప్రపోజల్ అయితే పంపించారు. ఇది మన కంట్రీ యొక్క ఇంట్రెస్ట్ ని సేఫ్ గార్డ్ చేయడానికి ఈ డెసిషన్ తీసుకున్నట్టుగా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కి అయితే ప్రపోజల్ పంపించారు. కాకపోతే ఈ ప్రపోజల్ తర్వాత మార్కెట్ కోసం కన్సర్న్ ఏంటంటే దీని రిలేటెడ్ గా డొనాల్డ్ ట్రంప్ గారు ఎలా రియాక్ట్ అవుతారు అన్నది చూడాల్సి ఉన్నది. ఎందుకంటే ట్రేడ్ రిలేటెడ్ గా ఆల్రెడీ ఇండియా యుఎస్ మధ్యలో టాక్స్ అయితే నడుస్తున్నాయి కదా. ఈ టాక్స్ నడుస్తున్న టైంలో ఈ ప్రపోజల్ ఏదైతే ఉన్నదో అదేమైనా నెగిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుందేమో అని అయితే కొంతవరకు మార్కెట్ లో వరీ అవుతుంది. లెట్స్ సీ దీని రిలేటెడ్ యుఎస్ గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ డొనాల్డ్ ట్రంప్ గారు కానీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉన్నది. ఒకవేళ ఏమైనా అబ్నార్మల్ గా రియాక్ట్ అయినట్టయితే మాత్రం దీని ఒక ఇంపాక్ట్ అగైన్ ఓవరాల్ గా మార్కెట్ సెంటిమెంట్ మీద అయితే నెగిటివ్ గా ప్లే అవ్వచ్చు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే హెచ్ఎస్బిసి వాళ్ళు ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్ యొక్క టార్గెట్ ప్రైస్ ని అప్గ్రేడ్ చేస్తూ బై రేటింగ్ తోని రిపోర్ట్ ని అయితే రిలీజ్ చేశారు. వీళ్ళు ప్రీవియస్ గా పెట్టుకున్న టార్గెట్ 380 రూపీస్, ఆ టార్గెట్ ని మీట్ అవడంతో టార్గెట్ ప్రైస్ ని అయితే ఇప్పుడు 550 రూపీస్ కి అయితే ఇంక్రీజ్ చేశారు. వీళ్ళు ఈ టార్గెట్ ప్రైస్ ని ఇంక్రీజ్ చేయడానికి రీజన్స్ ఏం చెప్తున్నారంటే వీళ్ళ మైక్రో ఫైనాన్స్ బిజినెస్ ఏదైతే ఉన్నదో అక్కడ రికవరీ కనబడుతుంది అండ్ అలాగే సిస్టమ్ లో లిక్విడిటీ ఏదైతే ఉన్నదో అది ఇంప్రూవ్ అవడంతో వీళ్ళ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ అయితే చాలా వరకు తగ్గుతాయి. సో కాస్ట్ ఆఫ్ ఫండ్స్ తగ్గడం వల్ల వీళ్ళు ఈపీఎస్ లో చాలా మంచి గ్రోత్ చూస్తామని వీళ్ళు యాంటిసిపేట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్ రిలేటెడ్ గా మీరు ఒకసారి వాల్యుయేషన్స్ పరంగా చూసినా కూడా 1.37 టైమ్స్ ప్రైస్ టు బుక్ మల్టిపుల్ అయితే ట్రేడ్ అవుతున్నది. సో వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్గా ఉండేసరికి మార్కెట్లో ఈరోజు పాజిటివ్ రియాక్షన్ అయితే కనబడింది. ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్ మాత్రమే కాదు, మార్కెట్లో ఏదైతే లిక్విడిటీ పొజిషన్ ఇంప్రూవ్ అవుతుందో దీనివల్ల మెజారిటీ ఆఫ్ ది హై క్వాలిటీ ఎన్బిఎఫ్సీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా పాజిటివే. సో ఎవరైనా కూడా ఎన్బిఎఫ్సీలను ఇప్పటి వరకు ఫోకస్ చేయనట్టయితే మాత్రం ఒకసారి ఫోకస్ చేయండి. ఎందుకంటే లాస్ట్ 3-4 years గా మీకు ఎన్బిఎఫ్సీలో పెద్దగా రిటర్న్ కనబడపోయేసరికి ఎవరు చూడరు. కానీ యాక్చువల్లీ ఏమవుతుందంటే ఇలాంటి టైంలో ఇన్స్టిట్యూషనల్ బయింగ్ అనేది బాగా జరుగుతుంది, స్మార్ట్ మనీ బయింగ్ ఇప్పుడే జరుగుతుంది. వెరస్ లాస్ట్ మనకి రీటైల్ యూఫోరియా అనేది బాగా ర్యాలీ అయిపోయిన తర్వాత అయితే జరుగుతుంది. సో కరెంట్లీ చూసినట్లయితే ఈ స్టాక్స్ లో పెద్దగా ర్యాలీ అవ్వలేదు కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ టైం టు స్టడీ అన్నమాట. ఎన్బిఎఫ్సీలో మనకి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఇవన్నిటిని కూడా స్టడీ చేయనట్టయితే ఒకసారి స్టడీ చేయడానికి ప్రయత్నించండి వర్త్ వాల్యుయేషన్స్ పరంగా మాట్లాడుకోవాలంటే. నెక్స్ట్ మనం ఐటీ కంపెనీస్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. యుఎస్ చైనా ట్రేడ్ వార్ ఎప్పుడైతే మొదలైందో దాంతో మనందరూ పర్సెప్షన్ ఎలా అయిందంటే యుఎస్ లోని ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, దానివల్ల యుఎస్ రెసిషన్ లోకి వెళ్తుంది, దాని యొక్క ఇంపాక్ట్ మన ఐటీ కంపెనీస్ మీద పడుతుంది అని చెప్పి ఏదైతే పర్సెప్షన్ బిల్డ్ అయిందో మార్కెట్ లోని ప్రెసెంట్ దాని రిలేటెడ్ గా ఇష్యూస్ అన్ని సార్ట్ అవుట్ అవడంతో యుఎస్ఏ రెసిషన్ లోకి వెళ్లే ఛాన్సెస్ అయితే తగ్గుతున్నాయి కదా. ఒకవేళ వీళ్ళు సెకండ్ క్వార్టర్ లో కూడా నెగిటివ్ జీడిపి గ్రోత్ చూసినా కూడా వీళ్ళు డీప్ రెసిషన్ లోకి వెళ్లే ఛాన్సెస్ అయితే తగ్గుతున్నాయి. కాబట్టి డెఫినెట్లీ ఐటీ కంపెనీస్ రిలేటెడ్ గా ఈ ప్రాస్పెక్టివ్ ఏదైతే ఉన్నదో చేంజ్ అవ్వడం మనం కమింగ్ మంత్స్ లో చూసాం. ఇన్ఫాక్ట్ నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చే టైంకి మేనేజ్మెంట్స్ కూడా వాళ్ళు గైడెన్స్ రిలేటెడ్
రిలేటెడ్ గా ఒక క్లారిటీ అయితే ఇచ్చే ఆస్కారం అయితే ఉన్నది. ఈ క్వార్టర్ రిజల్ట్స్ టైంలో మెజారిటీ ఆఫ్ ది ఐటీ కంపెనీస్ అని కూడా ఈ అన్సర్టైన్ ఎన్విరాన్మెంట్ ఏదైతే దీంతో వాళ్ళు ప్రాపర్ గైడెన్స్ ఇవ్వకపోవడం ఆర్ ఇన్ఫాక్ట్ వాళ్ళు యాక్చువల్లీ గ్రోత్ రిలేటెడ్ నెగిటివ్ గా మాట్లాడడంతో మనకి మెజారిటీ ఆఫ్ ది ఐటీ స్టాక్స్ లోని ప్రెషర్ అయితే కనబడింది కదా. సో దీని రిలేటెడ్ గా కంప్లీట్లీ రివర్స్ సినారియో చూసే ఆస్కారం అయితే ఉన్నది. ఎస్, ఏ రిలేటెడ్ గా థ్రెట్ అయితే ఉన్నది, అందులో డౌటే లేదు. బట్ యుఎస్ఏ రిలేటెడ్ గా ఏదైతే రెసిషన్ ఒక ఇంపాక్ట్ అని వీళ్ళు ఆర్డర్స్ తగ్గుతాయని చెప్పి మార్కెట్ యాంటిసిపేట్ చేసిందో ఆ నెగిటివ్ ఫియర్స్ అయితే తొలగిపోయే ఆస్కారం ఉన్నది. కాబట్టి ఐటీ స్టాక్స్ రిలేటెడ్ మనం కొంతవరకు రిలీఫ్ అయితే చూడొచ్చు. ఇన్ఫాక్ట్ చాలా మంచి అప్గ్రేడ్స్ కూడా రేటింగ్ ఏజెన్సీస్ నుంచి అయితే మనం ఐటీ సెక్టర్ రిలేటెడ్ గా చూసే ఆస్కారం అయితే ఉన్నది. నెక్స్ట్ సెషన్ లో స్విగ్గీ స్టాక్ లో మనకు ప్రెషర్ కనపడింది కదా. దీనికి రీజన్ ఏంటంటే స్విగ్గీలోని ప్రీ అయిపోయి ఇన్వెస్టర్స్ కి ఏదైతే లాక్ ఇన్ ఉంటుందో ఆ లాక్ ఇన్ పీరియడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. దాంతో మనకి స్టాక్ లో అయితే ఆ ప్రెషర్ కనపడింది. బేసికలీ ఈ స్విగ్గీ కాదు, ఎనీ ప్రీ అయిపో స్టాక్స్ ఏవైతే విచ్చలవిడిగా మార్కెట్లో అమ్ముతారో, స్విగ్గీ విషయంకి వచ్చేసరికి చాలామందికి ఐడియా ఉండకపోవచ్చు. వెల్త్ మేనేజ్మెంట్ ఫర్మ్స్ చాలామంది హెచ్ఎన్ఏ ఇన్వెస్టర్స్కి ప్రీ ఐపీలో తెగ అమ్మారన్నమాట ఈ స్విగ్గీ స్టాక్ని. వాళ్ళకి వన్ ఆఫ్ ద సేల్స్ పిచ్ కింద అయితే యూస్ చేసుకున్నారు. ఈ స్విగ్గీ స్టాక్ని అమ్మడం, వేరే అదర్ ప్రొడక్ట్స్ని హెచ్ఎన్ఏ ఇన్వెస్టర్స్కి అమ్మడం. సో ఈ స్ట్రాటజీ అయితే వాళ్ళు ఫాలో అయ్యారు. దాంతో చాలామంది ఇన్వెస్టర్స్ వాళ్ళకి బిజినెస్ గురించి ఏవి ఐడియా లేకుండానే ఎంటర్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారన్నమాట. సో వాళ్ళ వల్ల మార్కెట్లో ఫ్లోట్ అయితే ఎక్కువ వస్తుంది. సో ఈరోజు ఇనిషియల్గా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత స్టాక్లో బాగా ప్రెషర్ కనబడడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఇది. దాని తర్వాత కొంచెం రికవర్ అయినా కూడా ఈ రోజే కాదు, మనకు ఓవరాల్గా ఎప్పుడైతే ఇలాంటి ప్రీ ఐపీఓ సేల్స్ ఎక్కువగా జరుగుతాయి ఏదైనా స్టాక్లోని, ఆ ప్రీ ఐపీఓ లాక్ ఇన్ పీరియడ్ అయిపోయిన తర్వాత కొన్నాళ్ళ పాటు ఆ ఫ్లోట్ కంటిన్యూ అయ్యే ఆస్కారం ఉంటుంది. సో స్విగ్గీ రిలేటెడ్గా ఈరోజు ప్రెషర్కి వన్ ఆఫ్ ద రీజన్ ఇది. అండ్ స్విగ్గీ కాదు గైస్, ఇంకొక విషయం కూడా చెప్దాం అనుకున్నాను, ఆల్రెడీ అలర్ట్ చేస్తున్నాను. సో ఎన్ఎస్సి రిలేటెడ్ కూడా సిమిలర్ ప్రీ ఐపీఓ సేల్స్ అయితే షేర్స్ పరంగా జరుగుతున్నాయి. సో అగైన్ మనకి లాక్ఇన్ అయిపోయిన తర్వాత ఆ ఇన్వెస్టర్స్ ఎంతవరకు స్ట్రాంగ్గా బిజినెస్ పరంగా ఫండమెంటల్స్ అర్థం చేసుకుని నించుంటారన్నది చూడాల్సి ఉన్నది. మోస్ట్లీ సెల్లింగ్ ఎలా జరుగుతుందంటే మార్కెట్లో ప్రీ ఐపీఓ రిలేటెడ్గా అదొక షార్ట్ టర్మ్ ఆపర్చునిటీ లాగైతే అమ్మేస్తుంటారు అనమాట. చాలామంది ఓన్లీ షార్ట్ టర్మ్ మనీ మేకింగ్ కింద చూస్తారు, కానీ బిజినెస్ గురించి వాళ్ళకి అర్థమై ఆ బిజినెస్ పరంగా లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేషన్ అని చెప్పి ఆలోచించి వచ్చే ఇన్వెస్టర్లు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి ఇలా ఎప్పుడైతే పబ్లిక్కి ప్రీ ఐపీఓ షేర్ హోల్డింగ్ ఫ్లోట్ వెళ్ళిపోతుందో అలాంటి కేసులో మనకి ప్రీ ఐపీఓ లాక్ ఇన్ రిలీజ్ అయిపోయినప్పుడు స్టాక్స్లో అయితే ప్రెషర్ కనబడే ఆస్కారం కనబడుతుంది క్లియర్లీ. నెక్స్ట్ మన ఇండియాస్ ఇన్ఫ్రా జైంట్ ఎల్ఎన్టీ దగ్గర నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. వీళ్ళకి 2 లార్జ్ ఆర్డర్స్ వచ్చినట్టు చెప్తున్నారు. ఒకటి ఏపీ స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఏపీ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కన్స్ట్రక్షన్ కోసం వీళ్ళకి ఆర్డర్ వచ్చినట్టు చెప్తున్నారు. అండ్ ఈ కన్స్ట్రక్షన్ వీళ్ళు 18 monthsలో కంప్లీట్ చేయబోతున్నట్టుగా మెన్షన్ చేస్తున్నారు. సెకండ్, న్యూఢిల్లీలోని కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడానికి వీళ్ళకి ఆర్డర్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ ఆర్డర్ ఏంటంటే కన్స్ట్రక్షన్ మాత్రమే కాకుండా వీళ్ళకి 5 years పాటు ఆపరేషన్ మెయింటెనెన్స్ రిలేటెడ్గా కూడా ఆర్డర్ ఇచ్చినట్టుగా మెన్షన్ చేస్తున్నారు. ఈ 2 ఆర్డర్స్ యొక్క వాల్యూ 2,500 కోట్ల నుంచి 5,000 కోట్ల మధ్యలో ఉంటుందని మెన్షన్ చేస్తున్నారు. మరి నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే హైదరాబాద్లోని యాదగిరిగుట్ట టెంపుల్ ఉన్నది కదా, ఆ టెంపుల్ రీడెవలప్మెంట్ అయిన తర్వాత ఎంతమంది వెళ్ళారు? నేనైతే రీడెవలప్మెంట్ అయిన తర్వాత మల్టిపుల్ టైమ్స్ వెళ్ళాను, దానికన్నా ముందు వెళ్ళాను. దీని గురించి ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఫస్ట్ రీడెవలప్మెంట్ సైడ్ చాలా అమేజింగ్ రీడెవలప్మెంట్ అయితే చేశారు కదా. నాకు అక్కడ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ని అండ్ అలాగే రెసిడెన్షియల్ క్వార్టర్స్ని మల్టీ స్టేర్డ్ క్వార్టర్స్ని డెవలప్ చేయడం గురించి అని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ పవర్ మ్యాక్ ప్రాజెక్ట్స్ అన్న కంపెనీకి అయితే ఆర్డర్ ఇచ్చింది. ఈ ఆర్డర్ యొక్క సైజు 971 crores. అండ్ ఈ ఆర్డర్ని వీళ్ళు 30 monthsలో కంప్లీట్ చేయబోతున్నట్టుగా అయితే మెన్షన్ చేస్తున్నారు. సో ఇక్కడ నెక్స్ట్ 30 months తర్వాత ఇంకా మంచి డెవలప్మెంట్ చూడబోతున్నాం అని అయితే మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే బీఎస్సీ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. వీళ్ళు రీసెంట్ గా May 9th వాళ్ళ క్వార్టర్లీ రిజల్ట్స్ అనౌన్స్ చేసినప్పుడు వీళ్ళు 2:1 బోనస్ షేర్స్ ని ఇష్యూ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. దాని యొక్క రికార్డ్ డేట్ ని ఈ రోజు ఎక్స్చేంజ్ ఫైలింగ్ ద్వారా అనౌన్స్ చేశారు. May 23rd ని ఈ బోనస్ ఇష్యూకి రికార్డ్ డేట్ గా ఫిక్స్ చేస్తున్నారు. ఎవరైనా కూడా ఈ బోనస్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయాలంటే మీరు ముందుగానే స్టాక్స్ ని కొనిపెట్టి ఉంచుకోవాలి, గుర్తుంచుకోండి. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే బోరోసిల్ రెన్యూబుల్స్ రిలేటెడ్ గా సోలార్ గ్లాస్ యొక్క యాంటీ డంపింగ్ డ్యూటీని ఏదైతే రీసెంట్ గా విధించారో దీని రిలేటెడ్ గా బోరోసిల్ రెన్యూబుల్స్ యొక్క మేనేజ్మెంట్ CNBC TV18 వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు 30% ఎబిటా మార్జిన్ హిట్ చేసే పాసిబిలిటీ అయితే క్లియర్లీ కనబడుతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ అలాగే వీళ్ళ ప్రొడక్షన్ కూడా more than 500 tons per day కి ఇంక్రీజ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ యూరోపియన్ యూనియన్ నుంచి వీళ్ళకి వచ్చే ఎబిటా లాసెస్ ఏవైతే అవి కూడా రెడ్యూస్ అవుతాయి more than half అని చెప్పి వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. కరెంట్లీ సోలార్ గ్లాస్ యొక్క పర్ టన్ 54,000 rupees
ఉన్నట్టుగా అయితే మెన్షన్ చేస్తున్నారు. డెఫినెట్లీ యాంటీ డంపింగ్ డ్యూటీ ఏదైతే ఉన్నదో ఇది బోరోసిల్ రెన్యూబుల్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అయితే చూడొచ్చు. లెట్స్ ఈ కమింగ్ క్వార్టర్స్ లో వీళ్ళ నెంబర్స్ ఎలా డెలివర్ చేస్తారో చూడాల్సి ఉన్నది. నెక్స్ట్ క్రిసిల్ టెలికాం ఆర్పూస్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. టెలికాం ఆర్పూస్ ఈ ఫైనాన్షియల్ లోనే 10 to 12% ఇంక్రీజ్ అవుతుందని వీళ్ళు యాంటిసిపేట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ మార్చ్ 2026 కల్లా టెలికాం ఆర్పూస్ 225 రూపీస్ నుంచి 230 రూపీస్ హిట్ చేస్తుందని అండ్ ఈ ఆర్పూ యొక్క గ్రోత్ లోని 60% రూరల్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్రైవ్ చేస్తారని వీళ్ళు యాంటిసిపేట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ రూరల్ ఏరియాస్ లో డేటా యూజెస్ ఏదైతే ఉన్నదో చాలా ఫాస్ట్ గా గ్రో అవుతున్నట్టుగా మెట్రోస్ కన్నా కూడా వీళ్ళు అప్డేట్ లో అయితే చెప్తున్నారు. ఎస్ మనం కూడా ప్రాక్టికల్ అదే చూస్తున్నాం కదా. రూరల్ ఏరియాస్ లోని డేటా కన్సంప్షన్ ఏదైతే ఉన్నదో ప్రీవియస్ గా కంపేర్ చేసినట్టయితే చాలా ఇంక్రీజ్ అవుతున్నది. సో ఆ డేటా కన్సంప్షన్ పెరగడం ఏదైతే ఉన్నదో ఆ టెలికాం కంపెనీస్ మనం చాలా పాజిటివ్ గా అయితే చూడొచ్చు. కానీ చాలా మంది ఇన్వెస్టర్స్ వాళ్ళ కళ్ళ ముందు ఇలా బిజినెస్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ గ్రోత్ కనబడుతూ జియోపొలి బిజినెస్ నడుస్తున్నా కూడా మనం ఇగ్నోర్ చేసేస్తుంటాం. క్లియర్లీ మన దేశంలో ఈ టెలికాం రిలేటెడ్ గ్రోత్ ఏదైతే మనం చూడబోతున్నాం దాని యొక్క బెనిఫిట్ రెండు కంపెనీస్ మేజర్ గా ఎంజాయ్ చేయబోతున్నాయి. ఒకటి రిలయన్స్ ఒక జియో అయినట్టయితే ఇంకోటి ఎయిర్టెల్. వీటిలోని ఓన్లీ టెలికాం స్పెసిఫిక్ గా మనకి లిస్టెడ్ కంపెనీ ఏదైతే ఉన్నదంటే అది మనం ఎయిర్టెల్ గానే చూడొచ్చు. అండ్ ఇన్ఫాక్ట్ ఈ ఎయిర్టెల్ రిలేటెడ్ గా లాస్ట్ బిఫోర్ సాటర్డే మన ఛానల్ లోని ఎక్స్పర్ట్ సిరీస్ ఇంటర్వ్యూ ఏదైతే రిలీజ్ చేసామో అందులోని రితీష్ వారియర్ గారు ఆయన క్లియర్ గా ఆయన వ్యూని అయితే షేర్ చేశారు. చాలా మంది ఇన్వెస్టర్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని మిస్ అయిపోతుంటారు. ఒకవేళ మీలో ఎవరైనా కూడా మిస్ అయినట్టయితే మాత్రం ఇట్ ఈస్ రియల్లీ ఫెంటాస్టిక్ ఇంటర్వ్యూ. కరెంట్ మార్కెట్ కండిషన్ లోని మన పోర్ట్ఫోలియోని రీబిల్డ్ ఎలా చేసుకోవాలనేది మీకు క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మన తెలుగు రాష్ట్రాలకు చెందిన కంపెనీ జాగిల్ ప్రీపెయిడ్ వాళ్ళ క్వార్టర్లీ నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ టాప్ లైన్ లోనే మనం ఇయర్ ఆన్ ఇయర్ చూసినట్లయితే 50.5% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసినట్లయితే 22.3% గ్రోత్ కనబడుతుంది. యాక్చువల్లీ వీళ్ళు కన్సిస్టెంట్ గా వీళ్ళు డీల్స్ అయితే అనౌన్స్ చేసి వస్తున్నారు కదా. మనం వీళ్ళ నుంచి వచ్చిన ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ ట్రాక్ చేసినట్టయితే వీళ్ళు పార్ట్నర్షిప్ చాలా అనౌన్స్ చేస్తున్నారు కాబట్టి ఆబ్వియస్లీ మనకు టాప్ లైన్ లో చాలా మంచి గ్రోత్ మనం యాంటిసిపేట్ చేయొచ్చు. అండ్ వీళ్ళు ఎబిటా విషయంకి వచ్చేసరికి ఇయర్ ఆన్ ఇయర్ 34.6% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ క్వార్టర్ క్వార్టర్ చూసినట్లయితే 24.5% గ్రోత్ కనబడుతుంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ విషయంకి వచ్చేసరికి 66.8% గ్రోత్ కనబడుతుంది. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 58% గ్రోత్ కనబడుతుంది. అండ్ క్యాష్ ప్యాట్ నెంబర్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నెంబర్. ఈ క్యాష్ ప్యాట్ నెంబర్ లో వీళ్ళు 85.5% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ 50.4% క్వార్టర్ ఆన్ క్వార్టర్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళు టాప్ లైన్ లో గ్రోత్ ఏదైతే వచ్చిందో దానికి మేజర్ కారణం వీళ్ళు జోయర్ అని చెప్పి ఏదైతే ప్రొడక్ట్ ఉన్నదో దాని నుంచి చాలా మంచి గ్రోత్ వచ్చినట్టుగా చెప్తున్నారు. అండ్ అలాగే న్యూ క్లయింట్ ఎడిషన్ యూజర్ ఎడిషన్ ద్వారా కూడా వీళ్ళకి చాలా మంచి గ్రోత్ వచ్చినట్టుగా మెన్షన్ చేస్తున్నారు మేనేజ్మెంట్. అండ్ వీళ్ళ బిజినెస్ గైడెన్స్ విషయంకి వచ్చేసరికి ఫైనాన్షియల్ 26 లోని వీళ్ళు 35 to 40% గ్రోత్ ని యాంటిసిపేట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఎబిటా మార్జిన్స్ విషయంకి వచ్చేసరికి 10 to 11% ఎబిటా మార్జిన్స్ ఈ రేంజ్ లో ఉంటాయని యాంటిసిపేట్ చేస్తున్నట్టుగా మెన్షన్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో జాగిల్ సాలిడ్ నెంబర్స్ ని డెలివర్ చేసిందని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ JW మ్యారెట్, హిల్టన్ అండ్ అలాగే వేరియస్ రిసార్ట్స్ అండ్ అలాగే కమర్షియల్ స్పేసెస్ రన్ చేసే వెనిటివ్ హాస్పిటాలిటీ ఒక నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్లయితే మనకి సాలిడ్ గ్రోత్ కనబడుతుంది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ వీళ్ళు 124 crores రెవెన్యూ జనరేట్ చేసినట్టయితే ఈ క్వార్టర్ లోని వీళ్ళు 697 crores రెవెన్యూ జనరేట్ చేశారు. అండ్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ రెవెన్యూస్ లో చాలా మంచి గ్రోత్ అయితే మనం చూస్తున్నాం. అండ్ ప్రాఫిటబిలిటీ విషయంకి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 47.2 crores పాజిటివ్ ప్యాట్ నెంబర్ ని డెలివర్ చేసినట్టయితే ఈ క్వార్టర్ లోని వీళ్ళు ఏకంగా 151 crores పాజిటివ్ ప్యాట్ నెంబర్ డెలివర్ చేశారు. ఈవెన్ లాస్ట్ క్వార్టర్ లో మనం చూసినా కూడా వీళ్ళు 34 crores మాత్రమే ప్యాట్ నెంబర్ జనరేట్ చేశారు. సో లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసిన లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ ప్యాట్ నెంబర్ లో కూడా మనకు చాలా సాలిడ్ గ్రోత్ కనబడుతుంది. అండ్ వీళ్ళకి వస్తున్న గ్రోత్ లోని మనం సెగ్మెంట్ వైజ్ బ్రేకప్ చేసి చూసినట్టయితే వీళ్ళ హాస్పిటాలిటీ బిజినెస్ ఏదైతే ఉన్నదో అదే హోటల్స్ రన్ చేస్తారు కదా ఈ బిజినెస్ లో మనకి టాప్ లైన్ లో చాలా మంచి గ్రోత్ కనబడుతుంది. అండ్ వీళ్ళ కమర్షియల్ లీజింగ్ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో మనకి మంచి గ్రోత్ కనబడుతున్నా కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో మనకి నామినల్ గ్రోత్ కనబడుతుంది. అండ్ ప్రాఫిటబిలిటీ విషయంకి వచ్చేసరికి వీళ్ళ హాస్పిటాలిటీ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ అండ్ అలాగే క్వార్టర్ ఆన్ క్వార్టర్ తో మనం కంపేర్ చేసినా కూడా రాక్ సాలిడ్ గ్రోత్ కనబడుతుంది. అండ్ కమర్షియల్ లీజింగ్ సెగ్మెంట్ విషయంకి వచ్చేసరికి మాత్రం ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళు డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో జస్ట్ నామినల్ గ్రోత్ మనకు కనబడుతుంది. ఓవరాల్ గా వీళ్ళ హాస్పిటాలిటీ బిజినెస్ ఏదైతే ఉన్నదో ట్రావెల్ టూరిజం రిలేటెడ్ గా మొత్తం మన దేశంలో జనాభా మొత్తం బాగా స్పెండ్ చేయడంతో ఈ హాస్పిటాలిటీ సెగ్మెంట్ లో ఆపరేట్ చేసే కంపెనీస్ ఏవైతే వీళ్ళందరూ కూడా చాలా మంచి గ్రోత్ చూస్తున్నారు.
నెక్స్ట్ పవర్ ట్రాన్స్మిషన్ సెగ్మెంట్ లో ఆపరేట్ చేసే అద్విత్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళ క్వార్టర్ నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 59 crores రెవెన్యూ జనరేట్ చేసినట్టయితే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూ ఏకంగా 194 crores గ్రో అయింది. అండ్ ప్రాఫిటబిలిటీ విషయంకి వచ్చారు లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 7 crores ప్యాట్ నెంబర్ జనరేట్ చేసినట్టయితే ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్యాట్ 12 crores కి ఇంక్రీజ్ అయింది. అండ్ ఈ కంపెనీ ₹1.75 పర్ షేర్ డివిడెండ్ కూడా డిక్లేర్ చేసింది. అండ్ ఈ కంపెనీ పరంగా మాట్లాడుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ కంపెనీ ఇది. కొంచెం వాల్యుయేషన్స్ పరంగా ఎక్స్పెన్సివ్ లో ట్రేడ్ అవుతున్నా కూడా ఓవరాల్ గా వీళ్ళ ఎక్స్పాన్షన్, బిజినెస్ గ్రోత్ రిలేటెడ్ గా ప్లాన్స్, ఇవన్నీ ఏవైతే న్యూ ప్రొడక్ట్ లాంచెస్ ఇవన్నీ కూడా మనకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. నెక్స్ట్ టీడీ పవర్ సిస్టమ్స్ వాళ్ళ క్వార్టర్ నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్లయితే 34% గ్రోత్ కనబడుతుంది. క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లో 1.56% గ్రోత్ కనబడుతుంది. బట్ వీళ్ళు ప్రాఫిటబిలిటీ విషయంకి వచ్చారు చూడండి, ఎబిటా లో ఏకంగా 69% గ్రోత్ కనబడుతుంది. అండ్ ఈవెన్ క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లో చూసినా కూడా 19% గ్రోత్ కనబడుతుంది. అండ్ వీళ్ళ మార్జిన్స్ లో కూడా మనకి ఎక్స్పాన్షన్ కనబడుతుంది. ఆల్వేస్ మార్జిన్ ఎక్స్పాన్షన్ ఏదైతే ఉన్నదో మార్కెట్ అయితే పాజిటివ్ గా తీసుకుంటుంది. అండ్ వీళ్ళ ప్యాట్ నెంబర్ విషయంకి వచ్చరికి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్టయితే 93% గ్రోత్ డెలివర్ చేసినట్టయితే లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్టయితే 19% గ్రోత్ కనబడుతుంది. ఈవెన్ ప్యాట్ మార్జిన్స్ లో కూడా మనకు చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. అండ్ కంపెనీ వాళ్ళ ప్రెజెంటేషన్ లో వీళ్ళకి వచ్చిన ఆర్డర్ ఫ్లో ఏదైతే దాని రిలేటెడ్ గా కూడా మెన్షన్ చేశారు. ఎవరైనా ఈ బిజినెస్ రిలేటెడ్ గా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే తప్పకుండా చదవండి. నెక్స్ట్ కేర్ రేటింగ్ ఏజెన్సీ వాళ్ళ క్వార్టర్లీ నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా మనకి చాలా మంచి గ్రోత్ కనబడుతుంది. ఈవెన్ ప్రాఫిటబిలిటీలో మీరు చూడండి, లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసిన లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా మనకి సాలిడ్ గ్రోత్ కనబడుతుంది. వీళ్ళ గ్రోత్ కి మేజర్ కారణం వీళ్ళ రేటింగ్ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఇక్కడ 21% గ్రోత్ కనబడుతుంది. అండ్ నాన్ రేటింగ్ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఇక్కడ నుంచి 27% గ్రోత్ డెలివర్ చేసినట్టు చెప్తున్నారు. ఇది స్మాల్ బిజినెస్, బట్ ఈ బిజినెస్ లో కూడా మంచి గ్రోత్ కనబడుతుంది. నాకు బాగా పాజిటివ్ కనబడుతుంది ఏంటంటే కేర్ రేటింగ్ ఏజెన్సీ రిలేటెడ్ గా IL&FS DHFL ఇష్యూస్ తర్వాత, అంటే ఆల్మోస్ట్ 2018-19 ఆ పీరియడ్ తర్వాత ఇలాంటి సాలిడ్ గ్రోత్ ఈ కంపెనీలో చూడడం ఇదే ఫస్ట్ టైం. సో విచ్ ఇస్ రియలీ వెరీ గుడ్ పాజిటివ్స్. అండ్ కంపెనీ పరంగా మనకి మంచి రివైవల్ కనబడుతున్నట్టుగా చూడొచ్చు. రేటింగ్ ఏజెన్సీ బిజినెస్ ఏదైతే ఉన్నది చాలా సాలిడ్ బిజినెస్ అన్నమాట. హెల్దీ బ్యాలెన్స్ షీట్ ఉంటుంది, మంచి క్యాష్ జనరేట్ చేసే బిజినెస్ లు. అండ్ దట్టు మనం బ్యాంకింగ్ NBFC రిలేటెడ్ గా మంచి గ్రోత్ చూసే ఆస్కారం ఉన్నదని చెప్పి యాంటిసిపేట్ చేస్తున్నాం కదా. ఒకవేళ NBFC బ్యాంక్స్ లో మంచి గ్రోత్ చూసినట్టయితే మాత్రం డెఫినెట్లీ రేటింగ్ ఏజెన్సీస్ కి చాలా పాజిటివ్ గా బిజినెస్ గ్రోత్ పరంగా మనం చూడొచ్చు. నెక్స్ట్ రైమండ్ లైఫ్ స్టైల్ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ అయితే వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా మనం రైమండ్ ఒక నెంబర్ చూసినట్టయితే ఈ కంపెనీలోని వీళ్ళ EPC బిజినెస్ అండ్ అలాగే రియల్ ఎస్టేట్ బిజినెస్ అయితే ఉంటుంది. ఇక్కడ వీళ్ళ రెవెన్యూస్ లో 95% గ్రోత్ డెలివర్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ ఎబిటా విషయంకి వచ్చేసరికి ఇక్కడ 38% గ్రోత్ డెలివర్ చేసినట్టుగా చెప్తున్నారు. మీరు ప్యాట్ నెంబర్ చూసినట్టయితే నార్మల్ గా 40% డ్రాప్ కనబడినట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ యాక్చువల్లీ ఏంటంటే ఈ బిజినెస్ లో డీమర్జర్ జరిగింది కదా. వీళ్ళ లైఫ్ స్టైల్ బిజినెస్ ఏదైతే ఉన్నదో అది సపరేట్ అయిపోయింది కాబట్టి దాని నెంబర్స్ మనం సపరేట్ చేసి చూడాల్సి ఉన్నది. లైఫ్ స్టైల్ బిజినెస్ నెంబర్స్ మనం సపరేట్ చేసి చూసినట్టయితే వీళ్ళ నెట్ ప్రాఫిట్ లో కూడా 101% గ్రోత్ డెలివర్ చేసినట్టు చెప్తున్నారు. సో ఈ రైమండ్ ఒక నెంబర్స్ ఏవైతే ఉన్నాయో టాప్ లైన్ లోని బాటమ్ లైన్ లోని మనకు చాలా మంచి గ్రోత్ కనబడినట్టుగా అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ రైమండ్ బిజినెస్ లో కూడా వీళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్ ఏదైతే ఉన్నదో దాన్ని సపరేట్ చేయనట్టుగా వీళ్ళు ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు. దాని యొక్క అప్రూవల్స్ అన్ని కూడా వచ్చేసి ఈ డీమర్జర్ ఒక రికార్డ్ డేట్ May 14th. అండ్ అలాగే ఏదైతే డీమర్జ్ అయిపోయిన బిజినెస్ ఉన్నదో దాన్ని సెకండ్ క్వార్టర్ కల్లా లిస్ట్ చేయడం గురించి వీళ్ళు వర్క్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ రెండు డివిజన్స్ లో మనకి రియల్ ఎస్టేట్ డివిజన్ ఏదైతే ఉన్నదో అక్కడ వీళ్ళ రెవెన్యూస్ లో 34% CAGR గ్రోత్ డెలివర్ చేసినట్టుగా మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఎబిటాలోని 51% గ్రోత్ డెలివర్ చేసినట్టుగా మెన్షన్ చేస్తున్నారు. కమింగ్ టు వీళ్ళ ఇంజనీరింగ్ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఆ ఇంజనీరింగ్ బిజినెస్ లో 126% గ్రోత్ డెలివర్ చేసినట్టుగా మెన్షన్ చేస్తున్నారు, విచ్ ఇస్ రియల్లీ గుడ్. కాకపోతే ఈ నెంబర్స్ లో వీళ్ళ మైనీ ప్రెసిషన్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఒక నెంబర్స్ కూడా ఇంక్లూడ్ అయ్యాయని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఈవెన్ ఎబిటాలో కూడా మనం చూసినట్టయితే 119% గ్రోత్ కనబడుతుంది. అగైన్ ఇక్కడ కూడా MPPL ఒక నెంబర్స్ అయితే ఇంక్లూడ్ అయ్యాయని మనం గుర్తుంచుకోవాలి. అండ్ కమింగ్ టు వీళ్ళ లైఫ్ స్టైల్ బిజినెస్ విషయంకి వచ్చేసరికి ఇక్కడ చాలా వీక్ నెంబర్స్ వీళ్ళు రిలీజ్ చేశారు. వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ చూసినట్టయితే 9% డీ గ్రోత్ కనబడుతుంది. ఎబిటాలో అయితే ఏకంగా 66% డీ గ్రోత్ అయితే కనబడుతుంది. ఇంతలో వీళ్ళ నెంబర్స్ లో ఇంపాక్ట్ కనబడడానికి కారణం మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే కన్స్యూమర్ డిమాండ్ చాలా వీక్ గా కనబడుతున్నట్టుగా. సో సేల్స్ లోని పెద్దగా గ్రోత్ లేకపోవడం. అండ్ ఎబిటా విషయంకి వచ్చేసరికి అండ్ వీళ్ళు ఇంత వీక్ నెంబర్స్ ని అచీవ్ చేయడానికి రీజన్ మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే ఇన్ఫ్లేషన్ ఒక ఇంపాక్ట్ తోని ఓవరాల్ గా కన్స్యూమర్ డిమాండ్ అయితే తక్కువగా కనబడుతుంది. అండ్ ఇది మాత్రమే కాకుండా లాస్ట్ క్వార్టర్
క్వార్టర్లోని వీళ్ళ సిస్టమ్ మీద రామ్సమ్ వేర్ అటాక్ జరిగినట్టుగా, దానివల్ల టెంపరీగా వీళ్ళ సప్లై చైన్ మీద ఇంపాక్ట్ పడినట్టుగా, ఆ డిలేస్ ఏవైతున్నాయి ఆ సేల్స్ అండ్ ఆపరేషన్స్ మీద ఇంపాక్ట్ చేసినట్టుగా. ఇది మాత్రమే కాకుండా ఓవరాల్ గా ఇన్ఫ్లేషనరీ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉన్నదో, కన్స్యూమర్ డిమాండ్ ఏదైతే ఉన్నదో దాని మీద ఇంపాక్ట్ చూపిస్తున్నట్టుగా, అందుకని కన్స్యూమర్ డిమాండ్ వీక్ గా వస్తున్నట్టుగా అండ్ వీళ్ళ సేల్స్ లో నా ఇంపాక్ట్ ఏదైతే ఉందో దాని ఒక డీలివరేజ్ వీళ్ళ ప్రాఫిటబిలిటీ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ అడిషనల్లీ వీళ్ళ ఎబిటాలో ఇంత సిగ్నిఫికెంట్ నెగిటివ్ ఇంపాక్ట్ చూడడానికి కారణం వీళ్ళు ఈ క్వార్టర్లోనే వీళ్ళ రీటైల్ చైన్ స్టోర్స్ ఏవైతే వాటిని కూడా సబ్స్టాన్షియల్ ఇంక్రీజ్ చేసినట్టుగా చెప్తున్నారు. కొత్తగా 170 స్టోర్స్ యాడ్ చేసినట్టుగా చెప్తున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓవరాల్ గా రైమండ్ లైఫ్ స్టైల్ ఒక నెంబర్స్ ఏవైతే చాలా వీక్ గా ఈ క్వార్టర్లో వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఒక్క నిమిషం ఇలా ఎండ్ చేసేస్తాను. డిఎంఎస్ లో రీసెంట్ గా చందు ఒక ట్రెడిషన్ అయితే తీసుకొచ్చాడు కదా, హెల్త్ రిలేటెడ్ తన స్టెప్స్ చూపించడం. సో నేను స్టెప్స్ అంటే వాక్ పరంగా ఫోకస్ చేయలేదు, కానీ నేను బాక్సింగ్ సెషన్ అయితే 1 hour అటెండ్ అయ్యాను. దాని యొక్క డీటెయిల్స్ అయితే ఇవి. ఈరోజు డైలీ మనీ షోలో షేర్ చేసిన ఇన్ఫోన్ వచ్చి ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి గైస్. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.